హాయ్ అండి. ఏలూరు నాటుకోళ్ళ సంతకైతే వెళ్తున్నామండి. ఈ ఆదివారం నాటుకోళ్ళ సంతలో కోడిపుంజులు కానీ నాటు కోడి పెట్టలు కానీ చాలా అంటే చాలా వచ్చినాయి. ఈ నాటు కోడి పుంజులు కానీ కోడి పెట్టలు కానీ ఒకసారి మీరు వీడియోలో పూర్తిగా చూడండి. రేట్లు అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. ఒక కోడి పుంజు రూ. 1000 ఉన్నాయి, 2000 ఉన్నాయి, 3000 ఉన్నాయి. అదే కోడి పెట్ట వచ్చేవాటికి 1200 అలా ఉన్నాయండి. రూ. 1000 అయితే ఇచ్చేస్తున్నారు ఫైనల్. కాకపోతే మంచి మంచి కోడి పుంజులు కానీ మంచి మంచి కోడి పెట్టలు కానీ ఈ వారం అయితే వచ్చినాయి. ఒకసారి వీడియో పూర్తిగా చూడండి. మా వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబర్ చేసుకోండి, వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి. మంచి వీడియోలు అయితే అందిస్తాము. చూడండి, మార్కెట్ నిండా కోళ్ళు అయితే చాలా వచ్చినాయి. ఒకసారి వీడియో పూర్తిగా చూసేయండి. నెంబర్ 1 హైట్ మంచి హైట్ ఉంది. మంచి ఎక్స్పెన్సివ్ కోడి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ మనకి వచ్చేప్పటికి 3 కేజీలు లోపు ఉంటుందండి. చాలా బాగుంది కోడి. చూడండి, ఇక్కడ కన్నపడే కోడిపుంజులు అయితే మీకు ఈ కోడిపుంజు వచ్చేపాటికి మీకు 3500 చెప్పాడండి. 3000కి అది ఇచ్చేస్తాడు. ఇంకో కోడిపుంజు వచ్చేపాటికి మీకు 3000 చెప్పాడండి. ఫైనల్ అయితే 2500కి ఇచ్చేస్తాడు. చాలా అంటే చాలా బాగున్నాయండి. కోడిపుంజులు అయితే నెంబర్ 1గా ఉన్నాయి. మంచి హెల్తీగా ఉన్నాయి అన్నమాట. కోడికాకండి రండి. 1200 అండి. అడగొచ్చు రేటు ఎక్కువ. మార్కెట్ స్టాక్ అయిందండి, డౌన్ అయింది. రండి ఏలూరు మార్కెట్ కొనుక్కోండి. కడుపుందా తినండి. ధర తక్కువ, రుచి ఎక్కువ. కోడికాకి తుమ్ములు 1200 రేటు అడగచ్చు. రేటు 1200. ఇంకొక 24 మూడు కూడా ఏలూరు రావచ్చు, కొనవచ్చు, తినచ్చు. చౌక రావాలి ఏలూరు మార్కెట్ అంటే. అది చెట్లు కూడా ఉన్నాయండి. చెట్లు కూడా చౌకనండి. 700 పడుతుందండి. రేటు అడగచ్చు. 100 అట్టు చెప్తాం. అండి, ఈ బ్రదర్ది అయితే నూజివీడండి. ఈ బ్రదర్ దగ్గర కోల్ ఫామ్ అయితే ఉంది, నాటు కోల్ ఫాము. నెంబర్ 1 కోడి పుంజులు కానీ నాటు కోడి పెట్టలు కానీ చాలా అంటే చాలా ఎక్కువగా బల్క్గా ఈ బ్రదర్ అయితే ఫామ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఈ బ్రదర్ యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే మీద మెన్షన్ చేస్తున్నాం. మీకు కానీ కావాలంటే కనుక ఈ బ్రదర్తో కాంటాక్ట్ అయితే మీకు కోళ్ళు అనేది తీసుకోవచ్చు. దగ్గర 2 కేజీలు దాకా ఉంటుందండి. 1200 అండి. 1000 రూపాయలు అయితే ఫైనల్ ఇచ్చేస్తాను. ఇవన్నీ ఉందన్నమాట.
మంచి అగ్రెసివ్గా ఉంది పుంజు. హైట్ మధ్య సూపర్ ఉంది. రేట్ వచ్చేపాటికి 3 కేజీలు దాకా ఉంటుందండి. నెంబర్ 1గా ఉంది. చాలా రీజనబుల్ రేటు. వచ్చి కావాలని తీసుకోండి. చాలా బాగుంది పుంజు మటుకు చాలా బాగుంది చూడండి. చూడండి, ఈ పుంజు వచ్చేప్పటికి 4,500 చెప్పాడండి. ఫైనల్ అయితే 4,000కి ఇచ్చేస్తున్నాడు. నెంబర్ 1గా ఉందండి పుంజు. చాలా అంటే చాలా బాగుంది. మంచి అగ్రెసివ్గా ఉందన్నమాట. మంచి హైట్ ఉంది. వెయిట్ వచ్చేప్పటికి 3 కేజీల లోపు అయితే ఉంటుందండి. కోడి పుంజు అయితే మంచి హెల్తీగా ఉంది. చూడండి, ఈ కోడి పుంజు కూడా 3,500 చెప్పండి. 3,000కి అయితే ఇచ్చేస్తున్నాడు. చూడండి, కొంచెం పుంజు మాత్రం చాలా బాగుందండి. చాలా అగ్రెసివ్గా ఉందన్నమాట. చూడండి, మంచి హైట్ ఉంది. వెయిట్ వచ్చేప్పటికి 2 కేజీలన్నర అలా ఉంటుందండి. కోడి పుంజులు అయితే మార్కెట్ చాలా వచ్చినాయండి. ఈ పుంజు వచ్చేప్పటికి ఫైనల్ అయితే 5,000కి అయితే ఇచ్చేస్తున్నాడండి. ఈ నెంబర్ 1 పుంజులు అయితే ఈ మార్కెట్కి అయితే వచ్చినాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి పుంజులు అయితే. ఈ వారం మాత్రం ఎక్కువగా వచ్చినాయి. నాటు కోడిపెట్టలు కూడా వచ్చినాయండి. ఎక్కువగా ఏంటంటే మీకు రీజనబుల్ రేట్లు అయితే ఇస్తున్నారండి. చాలా అంటే చాలా తక్కువ రేట్లు ఇస్తున్నారు. ఈ మార్నింగ్ 5 నుంచి 9 వరకు అయితే ఈ మార్కెట్ సంత అయితే రన్ చేస్తున్నారు అనమాట. ఎక్కువగా ఇక్కడ మీరు మార్కెట్కి వచ్చినట్టయితే ఎక్కువగా కోళ్ళు అయితే ఉంటాయి. చూసుకుని మంచి కోళ్ళు అయితే మీరు తీసుకోవచ్చు. చాలా అంటే చాలా రీజనబుల్ రేట్లు ఇస్తున్నారు. చాలా తక్కువ ధరలు ఇస్తున్నారు. చూడండి, ఇట్లా బుట్టలతో కూడా తీసుకొచ్చి ఇట్లా అమ్ముతున్నారండి. ఇలా బుట్టల్లో కోడి పెట్టలు కానీ కోడి పుంజులు కానీ ఎక్కువగా బల్క్గా తీసుకొచ్చి అమ్ముతున్నారు. అదే మీరు బల్క్గా కావాలంటే కనుక ఇంకా చాలా రేట్లు అయితే చాలా తక్కువ పడతాయి. కోడి పుంజు చూడండి, ఇది వచ్చేప్పటికి 6,000 చెప్తున్నాడండి. 5,000కి అయితే ఫైనల్ ఇచ్చేస్తున్నాడు. కోడి పుంజు చూడండి ఎలా ఉందో. నెంబర్ 1 కొన్ని అనమాట. పుంజు అయితే 5,000, ఫైనల్ అయితే 4,000కి ఇచ్చేస్తాను. రేట్ వచ్చేప్పుడు 3 కేజీల పైన ఉంటుంది. చాలా బాగుంది. చూడండి, కోడి పుంజు వచ్చి 3,500 చెప్పండి. 3,000కి అయితే ఇచ్చేస్తున్నాడు. కోడి పుంజు అయితే మంచి యాక్టివ్గా ఉంది. చాలా బాగుంది. మార్కెట్లో అయితే కోడి పుంజులు అయితే చాలా అంటే నెంబర్ 1 కోడి పుంజులు అయితే వచ్చినాయి అనమాట. చూడండి, ఇక్కడ కనపడే కోడి పుంజు వచ్చేపాటికి 6,000 చెప్తున్నాడండి. 5,000కి అయితే ఫైనల్ ఇచ్చేస్తున్నాడు. చూడండి, నెంబర్ 1 పుంజు అనమాట. చాలా బాగుంది. హైట్ మాత్రం ఎక్స్ప్రెసివ్గా ఉంది. చూడండి, చాలా బాగుంది. చూస్తుంటే కసలు ఆడిపోతుంది. ఇది అగ్రెసివ్గా ఉంది పుంజు. రేట్ వచ్చేప్పటికి 3 కేజీల లోపు ఉంటుందండి. చాలా బాగుంది. మంచి హైట్ ఉంది. నెంబర్ 1 పుంజు అనమాట. చూడండి ఎలా ఉంది. చూడండి, ఇక్కడ కోడి పెట్ట ఉందండి. ఒరిజినల్ నాటు కోడి పెట్టలు ఇవి 1,200 చెప్తున్నాడండి. దగ్గర 1,000 రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నాడు. 2 కేజీలు అలా ఉంటుందండి. 2 కేజీల లోపు అయితే ఉంటుంది. చూడండి, ఆటోలో కూడా పెట్టి అమ్ముతున్నారు కోళ్ళు. చూడండి, ఇక్కడ కోడి పుంజు చూడండి. ఇది వచ్చేపాటికి 3,500 చెప్తున్నాడండి. 3,000కి అయితే ఇచ్చేస్తున్నాడు. పుంజు మాత్రం నెంబర్ 1గా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది అనమాట. చూడండి, ఇక్కడ కనపడే కోడి పుంజు వచ్చి 3,500 చెప్పాడండి. 3,000కి అయితే ఫైనల్ ఇచ్చేస్తున్నాడు. కోడి పుంజు అయితే చాలా బాగుందండి. కోడి పుంజు వెయిట్ వచ్చేపాటికి 3 కేజీల దాకా ఉంది. మంచి అగ్రెసివ్గా ఉందన్నమాట. హైట్ కూడా సూపర్ ఉందండి. ఇప్పుడు చేపల మార్కెట్కి అయితే వచ్చామండి. ఇక్కడ కేజీ బొచ్చులు కానీ రాగని కానీ బంగారు తేలు కానీ 150, 170, 180 అలా ఉన్నాయండి. ఇక్కడ చూడండి, ఎండు చేపలు ఎండు రొయ్యలు కూడా ఉన్నాయి. సముద్రం చేపలు కూడా ఉన్నాయండి. టోనా ఫిష్ చూడండి. ఇక్కడ కానాగందలు చాలా రకాలు ఉన్నాయండి. పీతలు కూడా ఉన్నాయండి. పీతలు వచ్చేప్పటికి 350 అలా ఉందండి. చూడండి, పెద్ద పెద్ద బొచ్చులు కూడా ఉన్నాయండి. చూడండి, ఇవన్నీ సముద్రం పీతలండి. ఇది చూడండి, మేన్ చేపలు ఉన్నాయి, రొయ్యలు ఉన్నాయి, చిన్న చిన్న చేదు బెత్తలు కానీ పెత్తబరిగలు కానీ అవి కూడా ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. ఆదివారం వచ్చేప్పటికి చాలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట. ఎక్కడ చూసినా
అప్పుడప్పుడు పట్టి తీసుకొస్తూ ఉంటారండి. ఇవి చూడండి అన్నీ కేజీల లెక్క చేపలేనండి. ఇవన్నీ కేజీ వచ్చేప్పటికి 170, 180 అలా ఉన్నాయండి రేట్లు. చూడండి కొరమేలు కూడా ఉన్నాయండి. కొరమేలు కూడా మీకు కేజీ లెక్క అమ్ముతున్నారండి. కేజీ 200 అలా అమ్ముతున్నారు. అవే కొద్ది పెద్ద చేపలు అయితే 250, 350 అలా రేట్లు అయితే ఉన్నాయి. ఒక చేప పెద్ద చేప వచ్చి మీకు 3 కేజీల దాకా ఉందండి. ఈ మన కొరమేను అనమాట. చూడండి ఇక్కడ ఇవన్నీ కొరమేనులే. ఇవన్నీ ఎటు చూసినా కొరమేను అయితే ఈ వారం మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. కొరమేలు కానీ పులుసు పెట్టుకుని తింటే ఉంటుందండి. సూపర్ ఉంటుందండి. ఇది ఫ్రై కూడా చేసుకోవచ్చు. కూరగాయల హోల్సేల్ మార్కెట్ కూడా ఉందండి పక్కనే. ఇవి కూడా హోల్సేల్ ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇక్కడ తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటారు అనమాట. చాలామంది ఇక్కడికి వచ్చి కొనుక్కుంటూ ఉంటారు. చూడండి ఇవన్నీ ఏంటంటే మీరు ఇక్కడ అప్పుడప్పుడు తీసుకొచ్చి ఆదివారం పూట ఎక్కువగా సేల్ చేస్తూ ఉంటారు. చూడండి ఇక్కడ కొరమేలు కూడా అమ్ముతున్నారు. కొరమేలు చూడండి ఎటు చూసినా కొరమేలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఈ కొరమేలు కానీ, రాగన్లు కానీ, బంగారు తీగలు కానీ, బొచ్చులు కానీ, సముద్రం చేపలు కానీ, పీతలు కానీ, రొయ్యలు కానీ ఇవన్నీ మార్కెట్ నిండా అయ్యే ఉన్నాయండి. ప్రతి వారం ఎక్కువగా ఇవి కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఈ వారం అయితే చాలా రీజనబుల్ రేట్లు అయితే ఉన్నాయి మార్కెట్ నిండా. ఎంత 200 కేజీ 250 పడుతుంది. ఆ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబర్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి. మంచి వీడియోలు అయితే అందిస్తాము. Thank you for watching VV Kumar Vlogs 5.